రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి మరొకసారి నటించాలి అనుకుంటున్నాడా? అందుకే మైక్ పట్టుకున్న ప్రతిసారి 1కి 10 సార్లు చెబుతున్నాడా? మరి మెగాస్టార్ కోరికను అనిల్ మన్నించి రెండోసారి డైరెక్ట్ చేస్తాడా? చూద్దాం. మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయి 2 వారాలు దాటినా ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. రిపబ్లిక్ డే సోమవారం రావడంతో 3 రోజుల లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. సినిమా ఇప్పటికే చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. నాన్ పాన్ ఇండియా మూవీస్ లో అలవైకుంఠపురంలో మీదున్న రికార్డ్స్ ను త్వరలో బ్రేక్ చేయనుంది. అనిల్ చిరంజీవికి బాగా నచ్చేశాడు. ముందుగా అనుకున్న వర్కింగ్ డేస్ కంటే, ముందే అంచనా వేసిన బడ్జెట్ కంటే తక్కువలో సినిమా తీశాడు. నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చాడు. సినిమా యావరేజ్ గా ఉన్న లాభాలు వచ్చేవని ఇండస్ట్రీకి అనిల్ లాంటి దర్శకులు అవసరమన్నాడు చిరంజీవి. చిరంజీవి రీఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య వంటి హిట్స్ కొట్టిన మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లోకి తీసుకొచ్చిన ఘనత అనిల్ కే దక్కుతుంది. అనిల్ తో సెట్స్ పై ప్రతిరోజు చిరుకి ఎంజాయ్మెంటే. రిలీజ్ తర్వాత రికార్డులతో ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ కారును అనిల్ కు గిఫ్ట్ గా ఇచ్చి సక్సెస్ ఆనందాన్ని పంచుకున్నాడు చిరు. మనశంకర వరప్రసాద్ తో అనిల్ అన్ని రకాలుగా చిరంజీవిని ఇంప్రెస్ చేసేశాడు. అనిల్ 9 సినిమాలు తీస్తే 9 హిట్. కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ తో మరో మూవీ చేయాలనుకుంటున్నాడు చిరంజీవి. నటించడానికి డేట్స్ ఇవ్వాలంటూ సక్సెస్ మీట్ లో అనిల్ ను చమత్కరించాడు చిరంజీవి. మనశంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ వర్క్ కు ఇంప్రెస్ అయిన చిరంజీవి డైరెక్టర్ కు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. వెంకీ గెస్ట్ అపీరెన్స్ కాకుండా తమ కాంబోలో ఫుల్ ప్లెజ్డ్ కథ రాయమన్న ఆఫర్ ను అనిల్ కి ఇచ్చాడు చిరంజీవి. అలాగే అంటూ ఓకే చెప్పాడు అనిల్. పైకి నవ్వుతూ చెప్తున్నాడే కానీ వెంకటేష్ తో ఫుల్ లెంగ్త్ మూవీని అనిల్ డైరెక్షన్ లో చేయాలన్న కోరిక చిరంజీవికి బలంగా ఉంది. మరి మెగాస్టార్ మనసులోని డ్రీమ్ ను అనిల్ తీరుస్తాడో లేదో చూడాలి. మరి మనశంకర వరప్రసాద్ లో వెంకీ గౌడ్ క్యారెక్టర్ కు వెంకటేష్ తీసుకోవాలని చెప్పింది కూడా చిరంజీవే.